రైతాంగానికి సంబంధించిన నిపుణుల కమిటీ దాంట్లో నీరు ఉండొద్దు, నీరు తీయాలంటే అప్పటికి మేము ప్రభుత్వ ఏర్పాటు కూడా చేయలే. పూర్తి స్థాయిలో బ్యారేజ్కు సంబంధించిన పిల్లర్లు ఇంకా కుంగిపోతాయని ఆనాడు ఉన్న అధికార యంత్రాంగానికి సంబంధించిన అధికారులు నీళ్ళనన్నీ కిందికి పంపిండ్రు. ఇంకా మొత్తం బ్యారేజ్ కూలిపోతుందనే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తే మా ప్రభుత్వం రాకముందు జరిగిన అనేక అంశాలను ఈరోజు మీరు పోయి సలహా సూచనలు ఇవ్వండి. డెఫినెట్లీ పోతారేమో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సలహా సూచనలు ఇవ్వండి. రాజకీయ కోణంతో పార్లమెంట్లో సీట్లు సాధించాలనే ఉద్దేశంతో రైతుల ఓట్లని దండుకులాలని ఆలోచనతో ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నా మీకు నేను ఇప్పుడే చెప్తా ఉన్నాం, సలహా సూచనలు ఇవ్వండి. ఇప్పుడే మా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం మొదలైంది. 3 నెలల కాలంలో మేము చెప్పిన ప్రతి పనిని నిలబెట్టుకోవడానికి ముందుకు తీసుకెళ్లడానికి ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఈరోజు పెద్దపల్లి జిల్లా వాసులందరికీ సంబంధించి ప్రత్యేకంగా రైతు సోదరులకు సంబంధించి D83, D86 సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి వారి ఇబ్బందులను తెలుసుకునే వారి పంటలను కాపాడాలనే ఆలోచనతోనే మేము కానీ విజయరమణారావు గారు కానీ రాజ్ ఠాకూర్ గారు కానీ అనునిత్యం SRSP అధికారులతోని మాట్లాడుతూ అధికార యంత్రాంగాన్ని పురమాయించి నీటిని పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా 2-3 రోజులు నీటికి సంబంధించి 1వ తారీఖు వరకు చేస్తామంటే కూడా నేను మళ్ళా 2వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో చివరి వరకు కూడా కనీసం నీరు అందియాలని మేము వారిని కోరినాం. ఆ రిజర్వాయర్లో నీటి మట్టం రేపు రాబోయే ఎండాకాలంకి సంబంధించి డెడ్ స్టోరేజ్ దగ్గరకు వచ్చిన మా రైతు సోదరులకు సంబంధించిన పంటను కాపాడాలే ప్రధానమైన ధ్యేయమని చెప్పి మా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా వీలున్నంత వరకు రైతులకు సంబంధించిన పంటను కాపాడే ప్రయత్నం చేస్తాం. రైతు సోదరులందరూ గమనించాలని కోరుతా ఉన్నా. అప్పుడే ఊరుకోలేదు. ఈరోజు మీరు చెప్పండి, దీర్ఘకాలిక పరిష్కారం ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన ప్రయత్నం చేయాలి. మేము అడిగినాం. మేమందరం ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ కానీ వీరు కానీ మేము కానీ వారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉన్నారు, రీడిజైనింగ్ అనేది సరికాదని చెప్పినప్పటికీ మీరు మొదలుపెట్టింది కదా ఈ పెద్దపల్లి జిల్లా వాసులందరికీ, ఈ జిల్లాకు సంబంధించిన మా రైతు సోదరులందరికీ సంబంధించి మీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మొదటగా జిల్లా వాసులకు నీరందించే కార్యాచరణ తీసుకోవాలని అనేక సందర్భాల్లో కోరినాం. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క కూడా ఈ జిల్లా వాసులకు మీరు ఎందుకు చేయలేకపోయినరో చెప్పాల్సిన ధర్మం ఉంది. వారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్పాల్సిన ధర్మం ఉంది. అడిగితే ఎక్కడైతే బ్యారేజీలు కట్టినరో మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే బ్యారేజీలు కట్టినరో బ్యారేజీలు కట్టిన తప్ప, భూములు తీసుకున్నారు తప్ప, ఇల్లు తీసుకున్నారు తప్ప, వారి ఆస్తులు తీసుకున్నారు తప్ప ఒక్క రైతు కూడా చుక్క నీరు లేదు. ఇంకా పైకి వస్తే రామగుండం ఒక్క చుక్క నీరు ఇవ్వలే ప్రాజెక్టు ద్వారా, పెద్దపల్లి ఒక్క చుక్క నీరు ఇవ్వలే. పెద్దపల్లి జిల్లా వాసులకు సంబంధించిన రైతాంగ సోదరులకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏ ఒక్క ఎకరం ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తే ఈరోజు SRSP ద్వారా నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఏ విషయంలో వస్తలేవు అని అడగటానికి కనీసం నైతిక హక్కు ఉంటుండే వారికి. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం. నేను కానీ, మా విజయరమణారావు గారు కానీ, మా రాజ్ ఠాకూర్ గారు కానీ
శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేసినాం. ఆ క్రమంలోనే మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ఎస్ఆర్ఎస్పికి సంబంధించి D83, D86కి సంబంధించిన అంశం విషయంలో రాబోయే కాలంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులకు సంబంధించి ఏ ఆలోచనతోనే ముందుకు పోవాలని 3 మార్లు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి సంబంధిత మా సహచర గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మొదటగా శాశ్వత పరిష్కారం గురించి పత్తిపాక రిజర్వాయర్ని ఖచ్చితంగా అతి త్వరలో యుద్ధ ప్రతిపాదక మీద ఆ రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణం చేసిన తర్వాతనే రాబోయే 5 ఏళ్ల తర్వాత ఎన్నికలకు పోతాం, ధైర్యంగా చెప్తున్నా. అదేవిధంగా మా సోదరుడు లిఫ్ట్, పాలకుర్తి లిఫ్ట్ పల్లెనుగుంట ఇప్పటికి కూడా విస్మరించాడు, కేవలం మాటల వరకు మాట్లాడు. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను, ఫైనాన్షియల్ శాంక్షను రాబోయే బడ్జెట్కు సంబంధించిన ఇయర్లో తీసుకొని పనులను మొదలుపెట్టే కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. దీనివల్ల ఈ శాశ్వత పరిష్కారం ఇంకా ఏం చేయాలో మీరు చెప్పాల్సిన ధర్మం ఉంది మీకు. మేము చెప్తా ఉన్నాం ఈరోజు ధైర్యంగా, తెలంగాణ వచ్చిన తర్వాత మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు మన పరంగానే ఉండాలి. ఆ రోజు జరిగిన ఇబ్బందులు, ఆ రోజు జరిగిన అసమానతలను దృష్టిలో పెట్టుకుని మన జిల్లా వాసులందరికీ కూడా, జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు కూడా ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, శాశ్వత పరిష్కార మార్గాన్ని ఆలోచన చేస్తే ముందు చేపట్టే ప్రతి కార్యక్రమం జరుగుతుంది. ఇబ్బంది జరిగిన రైతాంగ సోదరులకు కూడా ఇప్పటికే ఎలక్షన్ కోడ్ కంటే ముందే అధికార యంత్రాంగానికి సంబంధించిన మా కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా రైతు సోదరుడు ఇబ్బంది పడతా ఉన్నాడో, రైతు సోదరుడికి సంబంధించిన పంట ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించిన ఎన్యూమరేషన్ సరిగ్గా ఉండాలి. వారికి ఏ విధమైన ప్రత్యామ్నాయ చర్య తీసుకోవాలో ప్రభుత్వ పరంగా తప్పకుండా తీసుకునే కార్యాచరణ తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని చెప్పినాం. ఈనాటి వరకు కూడా జిల్లా యంత్రాంగం తరఫున పంటలు ఎండిపోయి పూర్తి స్థాయిలో నష్టపోయిన రైతాంగ సోదరులకు సంబంధించి ప్రతినిత్యం జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ తీసుకొని ఈ జిల్లా వాసులకు సంబంధించిన రైతు సోదరులను ఏ విధంగా కాపాడుకోవాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి తోడు రాబోయే ఇప్పుడు ఎండాకాలం మొదలైంది, రిజర్వాయర్లో నీళ్లు తక్కువ ఉన్నాయి, భూగర్భ జలాలు తక్కువైనాయి. మంచినీటికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా జిల్లాకు సంబంధించి ఏ గ్రామంలో కానీ, ఏ వాడలో కానీ, ఏ ఇంటికి కూడా ఇబ్బంది రాకూడదు అని ఆదేశించడం జరిగింది. ఈరోజు ఏమైంది, ఆగస్టు సెప్టెంబర్ మాసంలో నీళ్లు రాలే, వర్షాలు పడలే. మంచినీటికి సంబంధించి వారు పెద్ద ప్రాజెక్ట్ చేపట్టారు, మిషన్ భగీరథ అని. ఏడ మొదలుపెట్టారు, అదే నదుల్లో మొదలుపెట్టారు కదా, దానిలోనే నీళ్ళు లేవు. ఇప్పుడు ఏ విధంగా చేస్తారు, ఎందుకంటే గత 40-50 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో ఒక స్కీమో 2 స్కీములో ఆ స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉన్న వనరులతోని మంచినీటి సదుపాయం కల్పించినాం. దాన్ని డిఫామ్ చేసిరు.
ఇప్పుడు దాన్ని డీఫంక్ చేసిండ్రు. నీళ్లు వర్షాలు పడలే, ఆగస్టులో వర్షాలు పడటంలో మీరు మొదలుపెట్టిన మిషన్ భగీరథకు సంబంధించి నీటికి సంబంధించిన అంశాల విషయంలో రేపు ఇబ్బంది జరిగితే ఓల్డ్ స్కీమ్స్ అంతా కూడా డీఫండ్ చేస్తే అక్కడి నుంచి నీళ్ళు రావా? ఓల్డ్ స్కీము పని చేయకుండా చేసింది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? అయినా కానీ మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి సంబంధించిన వారు ఓల్డ్ స్కీము ఎక్కడ వీలుంటే అక్కడ రివైవ్ చేయడానికి, ఎక్కడ అత్యవసర పరిస్థితుల్లో బోర్లు కావాలనో అత్యవసర పరిస్థితుల్లో బోర్ల అవకాశం ఉన్నా మంచినీటికి ఎద్దడి లేకుండా చేసే ప్రయత్నం చేయాలని మొన్న ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షలో తెలియజేయడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు వీలున్నంత వరకు శాయశక్తుల మానవ ప్రయత్నం మాకున్న వనరులతో మాకున్న ఆలోచనతో ప్రజలు ఇబ్బంది పడకుండా మేము చేసే ప్రతి యత్నం కూడా ప్రజలందరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రైతాంగ సోదరులకు సంబంధించి అనునిత్యం 4 గంటల నుంచి మా విజయ రమణారావు గారు, మా రాజ్ ఠాకూర్ గారు చీఫ్ ఇంజనీర్తో మొదలుపెట్టుకుంటే కిందున్న ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన సిబ్బందితో మాట్లాడుతూ వీలైనంత వరకు నీటిని అందించే ప్రయత్నంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం. దీన్ని రాజకీయం చేసే ఆలోచనలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కనుక రైతుల గురించి మేము ఏదో చేస్తున్నామని చెప్పే ప్రయత్నం, సరే ఏదో వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. రైతులు 10 సంవత్సరాల కాలంలో వారు అందరినీ కూడా దూషిండు. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో 3 నెలలు అయింది. రాబోయే కాలంలో ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ప్రాక్టికల్గా గాల్లో మాట్లాడకుండా ప్రాక్టికల్గా మీ సూచనలు ఇవ్వండి. రైతులను ఏ విధంగా, రైతు పంటలకు సంబంధించిన ఏ విధంగా కాపాడే ప్రయత్నంలో, సరే ఈ 40 రోజులు మీరు రాజకీయం చేస్తూ ఉంటారు కావచ్చు, మేము శాశ్వత పరిష్కారం గురించి మేము చెప్పినాం. అదే సంకల్పనతో ధైర్యంతో ఈరోజు పత్తిపాక రిజర్వాయర్కి సంబంధించి మా విజయరమణారావు గారు కానీ మేము కానీ ఈరోజు మళ్ళీ అదే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో రాజ్ ఠాకూర్ గారు కానీ ఒక సంకల్పనతో వారికి చెప్తా ఉన్నాం, మా ఆలోచన, మా విధానం టేలెంట్ ప్రాంతాలకు సంబంధించిన మా రైతాంగ సోదరులకి ఏ విధంగా సప్లిమెంటేషన్ చేయాలి, ఏ విధంగా వారిని ఆదుకోవాలి, శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేసే ప్రక్రియ భాగంలోనే ప్రకృతి వైపరీత్యం ఏర్పడ్డప్పుడు, అనాలోచితమైన ఈ విధంగా వీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బ్యారేజీలకు సంబంధించిన కుంగిపోయినప్పుడు, ఇలాంటి సమస్య ఏర్పడే క్రమంలో ఒక దీర్ఘకాలిక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకోవాలి. రైతు సోదరులకి గోదావరి నది జలాలను ఏ విధంగా ఇవ్వాలి అనే ప్రయత్నం మేము కొనసాగిస్తూ ఉంటాం. అదేవిధంగా మా సోదరులు, మరి మా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి మిత్రులందరూ వారి ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు జిల్లా వ్యాప్తంగా వారిచ్చిన రిప్రజెంటేషన్, మేము ఇంతపూర్వకం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మంది మా సహచరుల జర్నలిస్ట్ మిత్రులకి నిజంగానే వారు ఈ సమాజంలో వారు చేస్తూ ఉన్న కృషి 3 పిల్లర్లైన ప్రజాస్వామ్యానికి 4వ పిల్లర్లుగా
ఫోర్త్ ఎస్టేట్గా నిలబడ్డాయి మా జర్నలిస్ట్ మిత్రులకి. వారికి ఇళ్ల స్థలాలు కానీ ఇంటి విషయంలో మేము ఈ నియోజకవర్గానికి సంబంధించిన మా శాసనసభ్యులు విజయరమణారావు గారు, రామగుండానికి సంబంధించిన మా రాజ్ ఠాకూర్ గారు ఆ ప్రాంతాల్లో తప్పకుండా వీరిచ్చిన రిప్రజెంటేషన్ని ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో నేరుగా ఏం చెప్పలేకపోతాం కనుక ఈ ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే ఆలోచన చేసి ఒక మంచి కార్యాచరణ తీసుకునే ప్రయత్నం జరుగుతుందని నేను మీ అందరికీ మనవి చేస్తూ